విద్యాభారతి ఆధ్వర్యంలో చీరాల రామమందిరం వీధిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం మహిళా చైతన్యం సాధికారత లక్ష్యంగా సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానాచార్య వెల్లడించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కావాలని కోరారు. భారతీయ చరిత్రలో మహిళా స్థానానికి అపారమైన విలువుందని, మహిళల్లో ఉన్న సప్త లక్షణాలను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు విద్యాభారతి జిల్లా కార్యకర్త చందలూరి గీత అన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25వ తేదీ చీరాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సప్తశక్తి సంఘం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శిశు మందిర్ల ద్వారా నాణ్యమైన విద్యాబోధన, మహిళల భాగస్వామ్యంతో సామాజిక మార్పుపై దృష్టి సారించడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో చైతన్యం పెంచడంతో పాటు విద్యాభారతి అనుబంధ సంస్థల ద్వారా విద్యా సామాజిక రంగాలలో మార్పు తీసుకురావడానికి కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మహిళల కోసమే రూపొందించబడిందని, పురుషులకు ఈ కార్యక్రమంలో ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, యువతులు పాల్గొని భారతీయ సంస్కృతి, ఆచారాలు, పిల్లల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా కార్యకర్త వెంట ఎస్ లలిత, సిహెచ్ ఉషారాణి, కె భార్గవి, గౌరీ సింజుద తదితరులు ఉన్నారు. ఈ నెల అనగా జనవరి 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు చీరాల నందు రామమందిరం వీధిలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు సప్తశక్తి సంఘం అనేటువంటి మహిళల కార్యక్రమం ఒకటి ఆయోజన చేయడం జరిగింది. సప్తశక్తి సంఘం అనగా భారతీయ స్త్రీలో నిక్షిప్తమైనటువంటి శక్తిని, గుణాలను, తన యొక్క ఓర్పు, సహనము, క్షమ, ధృతి మొదలైనటువంటి లక్షణాలను మొదలైనటువంటి భారతీయ మహిళలో నిక్షిప్తమైనటువంటి సహజమైనటువంటి ధృతి, క్షమ, సహనము, ఓర్పు మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను జాగృతం చేస్తూ ఈరోజు భారతీయ స్త్రీ సమాజ నిర్మాణం కొరకు తన యొక్క ఇల్లు, కుటుంబము, తద్వారా దేశం యొక్క ఉన్నతికి ఎటువంటి కార్యాచరణ చేయాలి, మన గృహాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, తద్వారా సమాజానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఎలా నిర్మాణం చేయాలి అనేటువంటి అంశాల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. గుంటూరులో టీజేపీఎస్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అయినటువంటి టి రాధాబాయి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేస్తున్నారు. అలాగే చీరాల వాస్తవ్యులైనటువంటి శ్రీమతి నేరెళ్ల భాగ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి ద్వితీయ వక్తగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల తరఫున ఆహ్వానం.